సినిమాకి జోనర్ మార్చాలి, కొత్త కథలతో విచిత్రాలు చేయాలి. అప్పుడే కెరియర్లో గ్రోత్ ఉంటుంది. కాదు కూడదు అని ఒకే కథని అరగదీస్తే వచ్చిన ఇమేజ్ కూడా పోతుంది. ఇదే పాయింట్ని క్యాచ్ చేసిన ఓ యంగ్ హీరో ఇప్పుడు రూట్ మార్చాడు. పక్కా ప్లాన్తో స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్ తో భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో. ఈ ప్రాజెక్ట్స్ తో తన ఇమేజ్ మారిపోయింది. మార్కెట్లో మైలేజ్ పెరిగింది. అందుకే కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో పక్కా ప్లానింగ్ ఫాలో అవుతున్నాడు. ప్రజెంట్ బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్, నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా మూవీస్ చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా టిల్లు క్యూట్ స్క్రిప్ట్ పనులు పూర్తి కాగానే సెట్స్ పైకి తీసుకెళ్తాడు. ఇప్పటికే మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ను డైరెక్టర్ గా ఓకే చేశాడు. మ్యాడ్ 3 షూటింగ్ అయ్యేలోపు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ 3 సినిమాల కంటే ముందు నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధు ఓ సినిమా చేయాల్సిందే. కథ రెడీ అనుకుంటున్న టైంలో అన్ని మంచి శకునములే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. టిల్లు స్క్వేర్ తర్వాత తన మార్కెట్ పరిధి పెరగడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడట సిద్ధు జొన్నలగడ్డ. అయితే సిద్ధు ముందు అసలైన సవాల్ మరొకటి ఉంది. డైలాగ్ టైమింగ్ తో టిల్లు సిరీస్ చేసిన సిద్ధు ఇప్పుడు జాక్ మూవీ కోసం పూర్తిగా చేంజ్ ఓవర్ అవుతున్నాడు. భాస్కర్ చూపించే విధానం కూడా కొత్తగా ఉంటుందని టాక్. అంటే వేరే జోనర్ క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాల్సిన బాధ్యత ఇప్పుడు సిద్ధుపై ఉంది. ఎంతసేపు చిల్లు బ్రాండ్ మీద ఆధారపడలేడు కదా, అందుకే ఆచితూ చడుగులేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. కుర్ర హీరోల నుంచి బడా స్టార్స్ వరకు అంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. దానికి తగ్గట్టే హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇదే ఓ ఇద్దరు హాట్ బ్యూటీస్ కి శాపంగా మారింది. తెలుగులో వెలిగే ఛాన్స్ ఉన్న కోలీవుడ్ బాట పట్టాల్సి వస్తోంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భాషా భేదాలు చెరిగిపోయాయి. ప్రాంతీయ భాషలో తెరకెక్కిన సినిమాలు జాతీయ స్థాయిలో వీరవిహారం చేస్తున్నాయి. దీంతో టాలీవుడ్ లో హీరోలంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కత్తి లాంటి కథకి బాలీవుడ్ హీరోయిన్ ని యాడ్ చేసి సౌత్ నార్త్ మార్కెట్ ని కబ్జా చేయాలని చూస్తున్నారు. కల్కి నుంచి గేమ్ చేంజర్ వరకు ప్రతి ప్రాజెక్టులో ఇదే ఫార్ములా రిపీట్ అవుతుంది. ప్రాజెక్ట్ కే కోసం దీపికా పదుకొనే దిశా పటానీని రంగంలోకి దింపాడు నాగస్విన్. దేవరా RC16 కోసం జాన్వీ కపూర్ సెలెక్ట్ అయితే గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తుంది కియారా అద్వానీ. ఇలా తెలుగు ప్రాజెక్ట్స్ ని బాలీవుడ్ బ్యూటీస్ కబ్జా చేయడంతో కోలీవుడ్ బాట పడుతున్నారు మీనాక్షి అండ్ శ్రీలీల బ్యాచ్. తెలుగులో చిన్న చితక ఆఫర్స్ కే పరిమితమవుతున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు కోలీవుడ్ పై ఫోకస్ పెంచింది. విజయ్ తో గోట్ మూవీలో నటిస్తున్న తాను తాజా మరో 2 ప్రాజెక్ట్స్ ని అకౌంట్ లో వేసుకుంది. ఇక గుంటూరు కారం తర్వాత స్లో అయిన శ్రీలీల కూడా తెలుగులో రవితేజ ప్రాజెక్టు మాత్రమే చేస్తుంది. టాలీవుడ్ నుంచి కొత్త ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ వైపు యూటర్న్ తీసుకుంది. ఆల్రెడీ అజిత్ కొత్త ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. కమల్ బ్యానర్ లో సింబు చేసే మూవీలో ఈ బ్యూటీని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శ్రీలీల, మీనాక్షి చౌదరికి తెలుగులో వెలిగే ఛాన్స్ ఉన్నా బాలీవుడ్ బ్యూటీస్ తాకిడికి సైడ్ అయిపోవాల్సి వస్తుంది.